సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో కుక్క కరిస్తే పథ్యం ఏమిటి, మందేమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో రక్తపోటు ఉంటే కాఫీ టీలు మానేయాలా అనే విషయం గురించి తెలుసుకుందాం. రక్తపోటు ఉన్నప్పటికీ కాఫీ టీ తాగవచ్చు, అయితే రోజుకి 1-2 సార్లు కంటే తాగకూడదు. కొందరు రక్తపోటు రోగుల విషయంలో కాఫీ టీల అలవాటు లాభకరంగానే ఉంటుంది. ఎందుకంటే వారు రక్తపోటు తగ్గడానికి వాడే మందుల వల్ల ఒక విధమైన అలసట అనిపిస్తుంది, మూడ్ డల్ అవుతుంది. ఇటువంటప్పుడు కాఫీ టీలు ఆ అలసటని తగ్గిస్తాయి, మూడ్ని హుషారుపరుస్తాయి. అయితే కాఫీ టీల వల్ల కలిగే ఉత్తేజం కొందరు రక్తపోటు రోగుల విషయంలో గుండె దడని, నరాల వణుకుని కలిగిస్తుంది. అంతేకాదు రక్తపోటును కూడా పెంచుతాయి. కాఫీ టీలు త్రాగగానే ఇటువంటి అవాంఛనీయ పరిస్థితి కనబడితే వాటిని మానేయడం అవసరం. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు రక్తపోటు ఉన్నప్పటికీ 1-2 పెగ్గుల వరకు తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల వారికి రిలీఫ్ అనిపిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు వల్ల దానికి వాడే మందుల వల్ల కలిగే నీరసం, అలసట తొలగిపోతాయి. అయితే వారికి లివర్, మూత్రపిండాల జబ్బులు ఉంటేనూ, వాటి పనితీరు సక్రమంగా లేకపోతేనూ ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. రక్తపోటు ఉన్నవారు ఎక్కువ దూరాలు కారుని డ్రైవ్ చేయకూడదు. మధ్య మధ్యలో ఆపుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబ నియంత్రణ పాటించాలనుకున్న స్త్రీలు తమకి రక్తపోటు ఉంటే గర్భం రాకుండా నోటి మాత్రలు వాడకూడదు. రక్తపోటు ఉన్నవారు రోజు మార్నింగ్ వాక్ చేయాలి, శారీరక శ్రమ చేయాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళనలు, ఆవేశాలు పనికిరావు. రక్తపోటు ఉన్నవారు రోజు మందుబిళ్ళలు వేసుకోవాలి. రక్తపోటు తగ్గిపోయింది కదా అని మానివేయకూడదు. అలాగే డాక్టర్ సలహా లేకుండా వీళ్ళు వాళ్ళు చెప్పారని రకరకాల రక్తపోటు బిళ్ళలు వాడకూడదు. మాటిమాటికి మందులు మార్చకూడదు. ఆహారంలో, అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. పొగ త్రాగడం చేయకూడదు. ఈరోజు మనం రక్తపోటు ఉంటే కాఫీ టీలు మానేయాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో ఛాతీ మధ్యలో నొప్పి, ఆయాసం వచ్చే వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.